ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ ప్రోగ్రాం కోసం విజయవాడకు వచ్చారు. 40 ఏళ్లైనా ఇప్పటికీ తన పాటల్లో జీవం, ఎమోషన్ ఉన్నాయి కనుకే అందరి మనసులో చిరస్థాయిగా ఉన్నాయన్నారు. ఇప్పటి సంగీత దర్శకుల్లో పాట ఒకే లైన్లో ఉండడం లేదని, ఏకాగ్రత లోపించిందన్నారు. ప్రజలు ఇప్పటికీ తనను ఆదరించడం దేవుడిచ్చిన వరమని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఇళయరాజా చెప్పారు. మ్యాటర్ ఏం చెప్పడానికి వచ్చానంటే, ఒక సాంగ్ తీసినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ బాలుగారితో ఉంచి అందరూ కాన్సన్ట్రేషన్ వచ్చి ఒకే పాయింట్లో ఉంటుంది. అది అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవార్డా అని అంటుంది. ఇప్పుడు ఎవరికి ఏం మీద కాన్సన్ట్రేషన్స్ లేవు, ఒకే పాయింట్లో రాలేదు. ఒకే పాయింట్ అంటే ఆ పాటలు మాటలు ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా, అది వాంచేది. ఇప్పుడు 40 yearsగా ఒకే సాంగ్ వింటారంటే అదే రీజన్. 40 yearsగా సాంగ్ నిలబడుతుందంటే అది దేవుడు ఇచ్చిన వరం. అలా జరిగేది, అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా ఇచ్చింది. అవన్నీ మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ ఎల్లుండి జరగబోతుంది. అది మీరందరూ రేపు అది కూడా మర్చిపోయింది చూడండి. అదే మాటలు, అదే దానికే మాటలు ఉండకూడదండి, పాటలు మాత్రమే ఉండాలి. చాలా సంతోషం మిమ్మల్ని చూసేది. విజయవాడకి ఫస్ట్ టైం దీన్ని జరగబోతుంది. చాలా సంతోషం.